హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, థంబ్నెయిల్ చూసే ఉంటారు. మా చెల్లి బర్త్డే రేపు, అంటే ఈ రోజు మేము గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాం. మా డాడీ ఒక గిఫ్ట్ ఇస్తుండు, నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తున్నా. అసలు ఏం తీసుకుంటాం, తీసుకోమా లేమా అన్నది వీడియోలో చూసేయండి. ఈ రోజు నైట్ మా చెల్లకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. యాక్చువల్ గా మా చెల్లెకి 3 సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ వీడియోలో. మొత్తం నేనే ప్లాన్ చేసా. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో అవ్వదో అనేది చూసేయండి. అండ్ చూడండి, వ్లాగ్ కంటిన్యూగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే మేము దారిలో ఉన్న విజయ్ సేల్స్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక వస్తువు తీసుకోవాలి, అసలు తీసుకుంటామా లేదా అని క్లారిటీ లేదు, బట్ చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఇప్పుడు షాపింగ్ చేస్తుంది మా డాడీ మమ్మీ ఇచ్చే బర్త్డే గిఫ్ట్ కోసం అన్నమాట. ఇటు చూడు, కాలేజ్ నుంచి వచ్చిండు. హాయ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నానా? తగ్గి తగ్గి కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయ మమ్మీ. నాకు కూడా వచ్చింది. సరే ఆన్లైన్ వర్క్ ఉంటుంది. మా చెల్లి మా డాడీని ఎప్పటి నుంచో అడుగుతుంది ఒక ల్యాప్టాప్ కావాలని, ఎందుకంటే తను బీటెక్ కదా, చాలా అవసరం ఉంటదంట. మమ్మీ అది ఐప్యాడ్ ముఖం చూసుకుంటుంది, ముఖం చూసుకుంటుంది. అంత కాస్ట్లీగా ఇంత పైసలు పెట్టి కొంటే ముఖం చూసుకుంటుంది, అద్దంలో చూసుకున్నట్టు. ఫైనల్ గా మా డాడీ మ్యాక్ బుక్ తీసుకుందాం అనుకుంటుండు. మా డాడీ కొంచెం ఆలోచిస్తుండనమాట తీసుకోవాలా వద్దా అని. అందరేమో బిజీ ఉన్నారు, వీడేమో ఇక్కడ కూర్చొని గేమ్ ఆడుతుంది. ఎక్కడికి పోయినా ఈ ఆడోళ్ళ ముచ్చట్లు ఆగవు. వచ్చిన పని ఏంది, మీరు ముచ్చట్లు ఏం పెడుతున్నా? పని లేదు. అక్కడ మేము ఏం తీసుకోలేదు, ఎందుకంటే మళ్ళొచ్చి చూద్దామని. ఒకసారి మళ్ళీ ఆలోచిస్తుండు మా డాడీ. స్టూడెంట్ ఐడి కార్డ్ మీద కొంటే డిస్కౌంట్ కూడా ఉంటదంట. ఇంకా మేమైతే గోల్డ్ షాప్ కి స్టార్ట్ అయిపోతున్నాం. మా చెల్లికి కొంచెం కూడా డౌట్ రావద్దు అనుకున్నాం, ఫుల్ సర్ప్రైజ్ అయిపోవాలి, తను ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకున్నా. నేనైతే జోయాలు కాస్క్ అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే నేను ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ లాస్ట్ కి ఏమనిపించిందంటే తను నాకు ఇప్పటి నుంచో ఒక రింగ్ కావాలని అడుగుతుంది. ఇంకా మేమైతే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ అయితే చూపిమన్నాం, కానీ అస్సలు నచ్చట్లేదు నాకైతే. నాకు ఒకవేళ నచ్చినా నా ఫింగర్ కి వేసుకొని ట్రై చేస్తున్నా, ఎందుకంటే నాకంటే కొంచెం చిన్నగా ఉంటది మా చెల్లె రింగ్ సైజ్. మా పరిస్థితి ఎలా అయిందంటే మాకు నచ్చింది దొరకట్లే, ఒకవేళ దొరికినా అందులో సైజ్ ఉండట్లే. పాపం మా అత్తమ్మ మమ్మీ నాకైతే చాలా హెల్ప్ చేసినారు. ఒక రింగ్ అయితే నా ఫింగర్ లో ఇరిగిపోయింది, అస్సలు రావట్లేదు బయటికి. ఎంత గుంజినా ఫైనల్ గా వాళ్ళే తీసినారు. చూపెట్టి వేసుకొని యూట్యూబర్ అంట. వామ్మో, నిజం చెప్పాలంటే మాకైతే 1 అవర్ పైగా అయింది ఒక్క రింగ్ సెలెక్ట్ చేయడానికి. అది 10 రూపాయలు. అవును, 10 రూపీస్ సెట్ అవుతుంది. అది పక్కన పెట్టు, ఇది పక్కన పెట్టండి. చూపెడు. ఇది కాదు, ఇది బాగుంది చూడు. చాలా సేపటి తర్వాత మాకు 2 గోల్డ్ రింగ్స్ నచ్చినాయి, అవి పక్కన పెట్టించి డైమండ్స్ లో చూద్దామని వచ్చినాం. ఏమో తెలియదు, అడిగేస్తాడంట. నేను హారం ఉంటాయి. థ్యాంక్స్. అది రోడ్ గోల్డ్, ఇది గోల్డ్, అది రోడ్ గోల్డ్. అది రోడ్ గోల్డ్ లానే ఉన్నాయి అన్ని. ఇళ్ళ చూసానులకి కాపీ కొట్టేస్తాను. నేను ఒక్కొక్కరిని అడుగుతాను. ఏది తీసుకోలేదు. ఇదా ఫస్ట్ ఒకటి, ఇది ఫస్ట్ ఒకటి. డాడీ రెండిట్లేదు. చెప్పు నా పైసలు ఫస్ట్.
దీనికి సెకండ్ రూట్ సెకండ్ రూట్ నేను నెక్స్ట్ ఏంది ఓకే నువ్వు చెప్పురా విచ్ వన్ దిస్ వన్ ఓకే దీనికి 3 వర్డ్స్ వచ్చినాయి మీకు కమెంట్ చేసి చెప్పండి ఈ రెండిట్లో ఏది బాగున్నాయో నేనైతే ఇప్పుడు వీడియోలో చూడండి ఇప్పుడు చెప్పా ఏం షాపింగో గానీ నాకైతే ఫుల్ హెడేక్ ఇంకా కాఫీ అయితే తీసుకొచ్చినారు వాళ్ళు నిజంగా అసలు గోల్డ్ షాపింగ్ చేయాలంటే మస్తు ఓపిక ఉండాలి కదా నేనైతే ఫైనల్ గా 2 రింగ్స్ అయితే సెలెక్ట్ చేసిన అని చెప్పిన కదా గోల్డ్ లో నేను చెప్పిన కదా గోల్డ్ రింగ్స్ అని అవి 2 అన్నమాట నాకైతే 2 చాలా బాగా నచ్చినాయి డైమండ్స్ లో ఏమైనాయి అంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ నేను అనుకున్న బడ్జెట్ ఒకటి ఇక్కడ ఉన్నది ఒకటి మీకు ఒక జోక్ చెప్తా మా తేజ్ గడికి ఏమవుతుంది ఫోన్ చూసి అని అన్నాడు అత్తమ్మ వీడేమంటుంది తెలుసా మోషన్స్ అన్న ఫోన్ చూసి అయిందని అన్నాడు ఖర్చు లేదని అత్తమ్మ నువ్వే వెచ్చగొట్టినావు నాకు ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు అటు ఉండాలి ఇటు ఉండాలి కదా మరి ఫైనల్ గా రింగ్ అయితే తీసుకున్నాం ఫస్ట్ టైం నాకు మస్తు ఆనందం వేస్తుంది ఎందుకంటే నా కోసం కొనుక్కోకుండా నేను ఒకరికి గిఫ్ట్ చేస్తున్నా అంటేనే అదొక హ్యాపీనెస్ వస్తుంది నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను గోల్డ్ గిఫ్ట్ ఇస్తున్నా అది కూడా మా చెల్లికి ఎప్పటి నుంచో సేవింగ్స్ చేసుకుంటూ ఈ రోజు అయితే ఫైనల్ గా ఖర్చు చేసేసిన ఇప్పుడు నా గిఫ్ట్ షాపింగ్ అయిపోయినాక ఇప్పుడు మా డాడీది అన్నమాట ఫైనల్ గా అయితే వెళ్ళిపోయినాం అండ్ తీసేసుకున్నాం కూడా మా డాడీ మా స్టడీస్ కోసం చాలా చేస్తాడు ఎప్పుడు మా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు ఇక్కడ చూస్తున్నారా మా మమ్మీ ఆనందం అయితే మామూలుగా లేదు అసలు ఫైనల్ గా ఇంకో గిఫ్ట్ కూడా తీసేసుకున్నాం వచ్చే దారిలో క్రాకర్స్ తీసుకుందామని మేమైతే ఇక్కడ షాప్ కి అయితే వచ్చేసాం క్రాకర్స్ ఎందుకు అంటే ఇంకా మీరు వచ్చి చూస్తారు ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనకి ఒక సుర్సుర్ బత్తి చిచ్చుబుడ్డి తప్ప ఏం తెలియదు కదా నేను అంటున్నా అనమాట అంకుల్ కి ఇట్లా పైకి వెళ్తుంది కదా అని చేతితో సైకిల్ చేసి చూపిస్తున్నా చూపియత్తమ్మ అత్తమ్మ ఇప్పుడు గిఫ్ట్స్ అన్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో జాగ్రత్త అత్తమ్మ ఇది ప్లాన్ నెంబర్ 1 మా చెల్లె ఇంట్లోనే ఉంది గాయస్ ఇప్పుడు కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం బయట లైట్ ఉండదు అందుకే ఇప్పుడు కేక్ తీసుకోవడానికి వెళ్తున్నాం సో చూసేయండి వీడియో నేను మెల్లగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మా చెల్లె ఇంట్లోనే ఉంది కాబట్టి ఇప్పుడైతే మేము కేక్ తీసుకోవడానికి వెళ్ళి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆమెకి తీసుకుపోయి కట్ చేపిస్తాం ఓకే ఆమెకైతే నార్మల్గా కేక్ కట్ చేపిస్తా రెడీ అయ్యి ఉండు అని చెప్పిన ఏం చేస్తుందో చూద్దాం చలి పెడుతుంది బయట బట్ ఏం చేస్తాం ఇక చేయాలి తప్పదు బర్త్డే అన్నాక అన్ని చేయాలి మెల్లగా వండరా ఈడ సీన్ మొత్తం కార్తోనే అన్నమాట అందుకే ఇప్పుడు కార్ తీస్తున్నాం మా ఊరు మా చెల్లె కష్టం ఇట్లుంది మంచి కూసో అది కూడా బర్త్డే డ్రెస్ తోని మంచి కూసో స్ప్రే ఉందా చేతిలో ఉంది మంచి కూసో వెనకాల కూర్చో నేను చెప్తా నేను ఇది తప్పు ఒక 1 మినిట్ ఎక్కువ ఉంది నేను ఎగ్జాక్ట్ పెట్టినట్టుగా వద్దలా పెడతాం ఇక మా డాడీ షిఫ్ట్ అయ్యిండు డ్రైవర్ మంచి కూర్చోవే ఎట్లా కూర్చోను ఇంకా హ్యాపీ బర్త్డే హగ్ చేసుకోరు మీద కొట్టవే ఫస్ట్ మంచిగా ఉండరా అదే మళ్ళా తర్వాత గలీజ్ వచ్చిందంటావు నించోరు ఫస్ట్ మంచిగా హాయ్ గైస్ ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఆమె బర్త్డే రోజు ఈవినింగ్ మేము ఇప్పుడు అందరం కలిసి ట్యాంక్ బండ్ పోతున్నాం అని అనుకోకండి ఇప్పుడు ఆమెకి మినీ థియేటర్కి తీసుకొని వెళ్తున్నా సో ఆమెకి మాత్రం ట్యాంక్ బండి అని చెప్పి
అట్లా వెళ్తున్నట్టు వెళ్ళి అట్లా సర్ప్రైజ్ ఇస్తాం. చూద్దాం మమ్మీ నమ్ముతుందా నమ్మదా అని కొంచెం డౌట్ అయితే వస్తుంది. ట్యాంక్ బండేనా, ఈ టైంకి ట్యాంక్ బండ్ ఏంటి అని. చూద్దాం మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుందో ఇదంతా సర్ప్రైజెస్ చూసి. సో నేనైతే రెడీ అయిపోయినా. ఇది నేను నిహారిక కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నా. మీకు కావాలంటే చెప్పండి, నేను కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తా. హై గైస్, ఇప్పుడైతే మేము అందరం కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం, అసలు ఏం సెలబ్రేట్ చేస్తున్నాం అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. హాయ్ చెప్తుంది తమ్ముడు. ఇప్పుడు వీడు షిఫ్ట్ అయిపోతాడు, మా అత్తమ్మ వస్తుంది కార్లో, వీళ్ళేమో వేరే దాంట్లో వస్తారు. హాయ్ ఎప్పుడు డాడీ ఎట్లా చెప్తాడు ఆ నుంచి హాయ్ హ్యాపీ బర్త్డే పొట్టిలి ఎన్నిసార్లు చెప్తాడు. ముందు ఏదో ఒత్తిగా బర్త్డే అని కూర్చోబెట్టినా, లేకపోతే నేను కూర్చుంటుండే. గాయస్ నేను వీడియో మేము ముగ్గురం పోటీ పడతాం ఈ సీట్ కోసం. ఇది మా చెల్లికి థర్డ్ సర్ప్రైజ్ అన్నమాట. మేము బెంజిన్ కి అయితే వచ్చేసాం. ఎల్బీ నగర్ లో ఉన్న మినీ థియేటర్ ని బుక్ చేసుకున్నా. మా చెల్లి బర్త్డే అందులో మంచిగా సెలబ్రేట్ చేయాలని ఇలా మా చెల్లికి బ్లైండ్ ఫోల్డ్ కట్టి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు కూడా చూసేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో. పాపం మా చెల్లికి ఏం తెలీదు. ట్యాంక్ బండ్ అని ఇంటి నుంచి తీసుకొచ్చాం, కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది కదా డెకోర్, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సడన్ గా ఈ మినీ థియేటర్ బుక్ చేసుకున్నా, లేదంటే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటుండే నార్మల్ గా. 19th బర్త్డే కాబట్టి చాలా స్పెషల్ ఉండాలనుకున్నా నేను మా చెల్లి బర్త్డే. ఈ ఒక్క ఇయర్ తో మా చెల్లె టీనేజ్ అయిపోతుంది, నెక్స్ట్ 20లోకి వెళ్ళిపోతుంది. ఎంత ఈజీగా డేస్ అయిపోతున్నాయి కదా. మా చెల్లె గీతుండే ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదు. యాజ్ ఎ సిస్టర్ గా చెప్తున్నా, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఒక లిటిల్ సిస్టర్ ఉండాలి, ప్రతి దానికి సపోర్ట్ చేసే విధంగా. నా లైఫ్ లా నేనేం చేసినా జడ్జ్ చేయని వ్యక్తి అంటే మా చెల్లి ఒక్కతే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పొట్టి ముఖంది నా లైఫ్ లో లేకపోతే నేను ఎలా ఉంటుండే, నాకు ఎలాంటి సిస్టర్ వస్తుండే అని. మీరు అంటూ ఉంటారు కదా ఎప్పుడు మీ చిన్న మామతో ఎందుకు ఉంటారని. ఎందుకంటే మా మమ్మీకి మా మామ తోడు, మా మామకి మా మమ్మీ తోడు అన్నమాట. మీరేం తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే మా అమ్మమ్మకి లాస్ట్ పుట్టిన వాళ్ళు మా మమ్మీ అండ్ మా మామయ్య. సో వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ ఉంటారు. నా ఏజ్ పెరుగుతుంటే నేను కొన్ని రియలైజ్ అవుతున్నా. అదేంటంటే మా మమ్మీ తర్వాత నేనే వాళ్ళకి సెకండ్ మదర్ అని. నా చిన్నప్పటి విషయం ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అదేంటంటే మా తమ్ముడు కిడ్నాప్ అయినట్టు నాకు ఒకటి డ్రీమ్స్ వస్తుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు నిద్ర మధ్యాహ్నం నుంచి లేచి ఏడుస్తుండే మా తమ్ముడు కిడ్నాప్ అయిందని, అది కూడా ఎవ్వరికి తెలియకుండా. Thank you daddy. Thank you mommy. నాట్లే చూసారు కానీ నిజంగా అబద్ధం అనుకుంటున్నాను చూడు ఆమె ఏడదిగా సాయిరామ్ ఏడ్చింది. కొట్టి అన్ని కలిపి ఏడ్చింది ఆమె.
జూమ్ చేసిన రింగ్ పెట్టి జూమ్ చేసా పైసలు అవసరం ముప్పై వేలకి ఏడుస్తుంది 30,000 ప్రేమ మరి అది ఇప్పుడు ఇలా గిఫ్ట్ చూస్తే ఇలా బడ్జెట్ గిఫ్ట్ చూస్తే షాక్ అయిపోతుంది. పాపం మా చెల్లి చాలా ఎమోషనల్ అయిపోయింది. మా బమ్మర్దులు కూడా ఒక గిఫ్ట్ ప్లాన్ చేశారు. అదైతే అన్ఎక్స్పెక్టెడ్. ఆ గిఫ్ట్ అడిగి మరి మా చెల్లి సాధించుకుంది. ఆ గిఫ్ట్ ఏంటో అనేది మా చెల్లి వీడియోస్ లోనే చూసేయండి. అండ్ తన వీడియోలో చాలా ఉంది, నేనంతా పెట్టలేకపోయినా. మా డాడీ కూడా చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇంతకీ ఏ గిఫ్ట్ తీసుకున్నాం అనేది నేను చెప్పలేదు కదా, అదేంటో మా చెల్లి వీడియోస్ లోనే చూసేయండి. అండ్ మేము మా డాన్స్ కూడా ఉంది అందులో. మా అత్తమ్మ అద్ర కొట్టేసింది డాన్స్ ఈరోజు. సిగ్గుపడుతుంది అత్తమ్మ. అత్తమ్మ సైకిల్ చేస్తుంది. ఖచ్చితంగా ఒక కపుల్ ఫోటో ఉండాలి. వెంబడించావే ఊపిరల్లే మారావే. అయిపోతే లైట్ బంద్. ఇదన్నమాట వీడియో. ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అన్ని గిఫ్ట్స్ నచ్చినాయా? చాలా నచ్చినాయి. అండ్ విష్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ అందరికి. విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్.